गुड मॉर्निंग गाइस वेलकम बैक टू दिस ఛానల్ టైం అయితే 11 అయితే అవుతుంది ఎంతవరకు అయితే టిఫిన్ అయితే తినలే యాక్చువల్లీ ఇంతకు ముందే లేచి బ్లాగ్ అయితే అప్లోడ్లో పెట్టినా చలో ఇప్పుడైతే కొంచెం టిఫిన్ చేసి జూనాకి అయితే స్నానం చెప్పారు ఈరోజు జూనా పెద్ద టాస్క్ అది స్నానం చెప్పారు అంటే ఎందుకంటే వాడు బాత్రూంలోకి రాడు వాడికి స్నానం అంటే చాలు వెళ్ళిపోతాడు ఎక్కడికి పోతుంది ఇక్కడ అనుకుంటుండే ముందు ఇప్పుడు బట్టలు పెట్టేసినాము లేకపోతే దీని కిందకి వెళ్ళిపోతుంది బీరో కిందకి లేకపోతే ఆ ఇంట్లోకి వెళ్ళిపోతుంది దానికి స్నానం చెప్పడం పెద్ద టాస్క్ చలో ఇప్పుడైతే టిఫిన్ అయితే జూనో కిచెన్ ఏం చేస్తున్నావు జూనో మనం ఇక్కడ యాక్చువల్లీ స్వీట్ అయితే వేసిరు ఇంట్లో ఆ స్వీట్ కోసం పొద్దున్నకెళ్ళి తనకలాడుతుంది పొద్దున్న లేచినప్పటి నుంచి ఇది కిచెన్లోనే ఉంది కిచెన్లోకి వెళ్ళి ఈ రూమ్లోకి వస్తలే ఏ రూమ్లో బిస్కెట్లు వేసినా కానీ ఇదే రూమ్లో ఉంది ఎందుకంటే దాంట్లో నెయ్యి వేసిరు లైట్గా ఆ నెయ్యి వాసన అయితే వస్తుంది దానికోసం అది తనకలాడుతుంది పొద్దున్న నుంచి దానికోసం తనకలాడుతుంది అది తినాలని కానీ స్వీట్ తింటే ఎయిర్ ఫాల్ అవుతుంది దానికి అందుకమే పెట్టట్లేదు మరి ఏడ పెట్టినా అది ఈయన ఉంటుంది అది జూనాడు పైన పెట్టినా కానీ ఇంట్లో ఉంటుంది ఇంట్లో ఏం చేసినా ఇంట్లో ఉంటుంది ఈయన కూర్చుంది పొద్దునకెళ్ళి దేవుని పూజ చేసిరు అయినా నిన్న కూర్చుంది సరే దేవుని పూజకి దీనికి సంబంధం లేదనుకోండి యాక్చువల్లీ చెప్తున్నా దేవుని పూజ కూడా చేసిరు మార్నింగే పూజ చేసిరు ఆ టైంలో కూడా ఎప్పుడూ ఇక్కడ ఉండదు నిద్రపోతూ ఉంటుంది ఈ టైంలో కానీ స్వీట్ పెట్టిరు కాబట్టి దానికోసం ఇక్కడ ఉంది జూనో పప్పు ఈరోజు మళ్ళీ ఏమైంది జూనో వద్దు పెట్టక మమ్మీ జుట్టు రాలుతుంది ఆ ఇంట్లో అయిపోయింది ఇంట్లో ఈ మాస్క్ కోసం వచ్చింది మమ్మీ అక్కడ మాస్క్ ఉంది కదా పైన మాస్క్ కోసం వస్తుంది వద్దురా రే నీకు మాస్కులు పిచ్చిందిరా ఏమైంది జునో ఏమైంది నీకు ఆ ఇంట్లోకి పోయింది ఆడికి ఇంట్లోకి వస్తే మాస్క్ కావాలి ఇంతసేపు అంతా అది గోకుతుండే ఆ గోడ పట్టుకొని గోకుతుండే అదో చూసిరా ఆ మాస్క్ కావాలి దానికి మాస్క్ అల్లే చూస్తుంటుంది ఆ మాస్క్ కావాలి ఆ ఇంట్లోకి పోతే ఆ ఇంట్లో స్వీట్ కావాలి టిఫిన్ అయితే వచ్చేసింది దోశ ఇంకా చట్నీ ఏమైంది జూనా ఏమైంది జూనో బయటికి రా జూనో అది బయటకు వస్తేనే దానికి రా సామి జూనో దా బయటికి దా ఏమైంది జూనో ఏమైంది జూనమ్మా జూనో ఏమైంది రా బయటికి రాదా చేయి పెడితే కొరకనికి వస్తాడు అదే భయం జూనో దా ఎవరైనా అల్మార్ కింద అట్లా దాంకుంటారా మెంటల్ దాన్న జూనో ఏమైందా దా బయటికి దా సర్ది ఏమైనట్టుంది సర్ది అయింది అర్జునమ్మ నీకు బయటికి రా బయటికి వచ్చి నీళ్ళు తగ్గుతుందా నీళ్ళు తాగితే తగ్గుతుంది జునపాప నీకు సర్ది అయిపోయింది అందుకోసమే దా బయటికి రా బయటికి వస్తే తగ్గుతుంది ఉంటాయి దా బయటికి తెచ్చును బయటికి రా వాటర్ తాగు బయటికి వచ్చి వాటర్ తాగు బయట పడుకుంటారా బీరువాళ్ళ కింద చెప్పండి మా పిచ్చి పడుకుంటున్నారు తగ్గిందిలే నీళ్ళు తాగే సరిపోతుంది నీళ్ళు తాగట్లే బయటకు వచ్చి నీళ్ళు తాగే సరిపోతుంది దానికి అది దేని వల్ల అవుతుంది అంటే అది కొంచెం సర్ది గిట్ అయినప్పుడు ముక్కులు మూసుకోయినప్పుడు దానికి కూడా మనలాంటి మనిషి లాంటిది కదా అది కూడా జంతువు కదా నాకు అట్లా అయినప్పుడు అట్లా అవుతుంది అంతే ఇంకేం లేదు అని నాకు ఫస్ట్ టైం అయితే అట్లా వచ్చినప్పుడు అయితే మస్తు భయం వేసింది కానీ మళ్ళీ దాని తర్వాత అర్థమైంది ఏంటంటే సర్ది అయినప్పుడు దాని ముక్కులు మూసుకోపోయినప్పుడు చలికి బయట తిప్పినప్పుడు అందుకోసం అట్లా అవుతుందంట చలో దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దాని గురించి అయితే ఇప్పుడు చూడండి మంచిగా అయిపోయింది చూడవాడు అది ఒక సెకండ్ అట్లా అవుతుంటుంది అంతే కానీ దాని తర్వాత మంచిగా అయితే అయిపోతుంది ఏమంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దాని గురించి అయితే లంచ్ అయితే వచ్చేసింది అన్నం ఇంకా చట్నీ టీవీ అయితే చూస్తున్నాను టీవీ చూసుకుంటూ లంచ్ అయితే కంప్లీట్ ఇప్పుడైతే డాడీ పెద్దనైతే వద్దాము యాక్చువల్లీ షాప్ కాడికి అయితే వెళ్తాడు డాడీకి అక్కడనే షాపు ప్లస్ డ్యూటీ కూడా పెద్దగా అక్కడనే ఉంది ఇంకా ఇద్దరు కలిసి అయితే వెళ్ళేసి వస్తారు ఇంకొకటి నేను అట్లా వస్తూ నేను గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాలి గోల్డ్ షాప్లో కొంచెం బంగారం పెట్టి ఇట్లా తీసుకున్నాము అది అమౌంట్ అయితే కట్టేసి రావాలి అది కూడా కట్టేసి చూద్దాం బాయ్ లైఫ్ కదా అనుకున్నంత ఈజీ కాదు బాయ్ అస్సలు చాలా కష్టం లైఫ్
లైఫ్ నేను 18 years అయినాక ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను, కానీ చాలా కష్టం లైఫ్. అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు. తొందరగా మీ లైఫ్లో కష్టపడండి, పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోండి, సెట్ చేసుకోండి, అచీవ్ చేయండి దాన్ని. చాలా కష్టం లేదు లైఫ్లో. ఎదుగుతుంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. మళ్ళీ ఎందుకు అరుస్తున్నావు? ఆడ కుక్క అవుతుంది, అది ఆడ కుక్క ఉంది, ఆ కుక్క కోసం ఇది అరుస్తుంది. దీని దగ్గర రావట్లేదు రోజు, అయినా నడుస్తుంది ఇది. ఏయ్ ఓకే అరే నీ ఇంటికి ఎవరు వస్తలేరు జును పాప. దీని ఇంటికి ఇంక వస్తే ఆ కుక్క వచ్చిందనుకోనా దాన్ని సంపొదులుతుంది. సరే జాగ్రత్త పోయిరా పెద్ద, జాగ్రత్త. ఫైనలీ అమౌంట్ అయితే కట్టేసినాం. చలో ఇంకా సీదా అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం. ఫైనలీ ఇంటికైతే వచ్చేసిన. యాక్చువల్లీ పైసలు కడుతుంటే ఎంత బాధ అనిపించింది తెలుసా? మంత్లీ ఇంట్రెస్ట్ 600 మస్తు బాధ అనిపించింది నిజంగా. చలో ఏదో ఒకటి మన అవసరం కోసం మనం పెట్టినాం అంతే. కరెంటు పోయినా జునుపాపకు స్నానం చేయించచ్చు. కరెంటు పోతే చేతులతో ఫస్ట్ అయితే వేడి పెట్టిరా జునుపాపకి. ఆ స్నానం అనగానే కిందకి వెళ్ళిపోయి ట్రై చేస్తుంది మమ్మీ. దానికి బెల్ట్ లేకపోతే కిందకి వెళ్ళిపోతుంది, లేకపోతే మళ్ళీ బయటికి రాదు అది. రే నీకు ఎట్లా తిరిగి స్నానం చేపిస్తాం ఈరోజు? స్నానం చేపిస్తాం జునుపాప నీకు. ఎట్లా తిరిగి స్నానం చేపిస్తా నీకు? రెడీగా ఉండు, స్నానం చేపిస్తా. వెళ్ళిపోయింది మమ్మీ, అది వెళ్ళిపోయింది జునాడు మంచం కిందికి వెళ్ళిపోయింది. మరి స్నానం చెప్పా జునానికి రోజు అమ్మాట చెప్తే వెళ్ళిపోతుంది, తెలిసిపోతుంది, అర్థం అవుతుంది. ఇప్పి ఏదేం తక్కువది కాదు అది. మంచం కిందికి రా, బయటికి రా, స్నానం చెప్పారు కానీ బయటికి రా. నువ్వు రా బయటికి రా. నేను ఆడపిల్ల అన్నాక స్నానం చేయించుకొని బొట్టు పెట్టుకుంటే అది బాగుంటుంది. రా చేపిస్తారా? అది పేరుకి ఆడపిల్ల. నువ్వు ఎట్లా తిరిగి బయటకు వస్తే ఇలా స్నానం చేపిస్తాం నిన్న. టెన్షన్ పడకు. జునదా బయటికి పోదాంపా. జునాన్ని ఇక్కడ ఎందుకంటే చేయబెట్టి తీసుకుంటుండే, కానీ ఇక్కడ నుంచి ఎందుకు చేయబెట్టింది తెలుసా? దానికి ఇక్కడున్న ఒకవేళ ఇక్కడున్నా ఇంకోటి అక్కడ పోయి అనుకున్నా కానీ ఆ ఇంట్లో పోయి అనుకున్నా కానీ పవర్ వస్తుంది దానికి. ఎందుకో అని మీదికి వచ్చేస్తుంది, గుర్ర అనుకుంటే మీదికి వచ్చేస్తుంది మనుషుల పైకి. అందుకమే దాన్ని ముట్టరు కదా. చూసిరా కోపం, చూసిరా ఎట్లా వస్తుందో కోపం, చూసిరా ఎట్లా వస్తుందో. ఈ కింద ఉంటే ఎంతే. ఎలుకుందంట పోంపా. నేను పోతున్నా ఎలుకదేరి, నేను పోతున్నా. వస్తలేదు మమ్మీ. అది అదో వాషింగ్ మిషన్ కూడా వేసిరు, ఎందుకంటే రిపేర్ చేసిరు కాబట్టి వాషింగ్ మిషన్ కూడా వేసిరు. లేదు పొద్దున్న నుంచి అంటే అది వస్తలేదు. మరి నేనేం చేద్దాను? పొద్దున్న నుంచి ఫోన్ చూస్తున్నానా? నేను ఫోన్ చేసాను పొద్దున్న నుంచి, బ్లాగ్ చేస్తున్నానా? పొద్దున్న నుంచి ఫోన్ చేసాను. ఇప్పుడు ఎట్లా తీసుకొని వస్తాం మమ్మీ? ఇది కింద పడేసాను, బయటకు వస్తుంది చూడన్నాడు. ఎందుకంటే సౌండ్ వస్తే ఇంట్లోకి ఎవరికైనా వస్తున్నట్టుంది అని అడదాము. కింద పడేద్దాం. రే జును ఎవరు వస్తుర్రా ఇంట్లోకి? జును దానికి అర్థమైపోయింది, వీళ్ళు స్నానం తీసుకోవతారని వస్తలేదు మమ్మీ. అది బాత్రూంలోకి రానికే భయపడుతుంది అది. ఇక్కడ ఈ డోర్ ఓపెన్ చేసి చూద్దాం, ఎందుకంటే డోర్ ఓపెన్ చేస్తే కూడా సౌండ్కి వస్తారు. ఎవరైనా వస్తారేమో అని వీళ్ళు సౌండ్కి వస్తుంది అంతే. వస్తలేదు, ఏం చేసినా వస్తలేదు. అది తాళం తీసి వస్తుందా? అది ఏం చేసినా వస్తలేదు అసలు. అది అయినా రాదు అది. జునా బాయ్, మేము పోతున్నాం, బయటికి పోతున్నాం. జునా బాయ్, రావా నువ్వు కార్లో? రావట్లేదు. బాయ్ రా జునా, పోతున్నాం బాయ్. జునా పిల్ల వచ్చిందిరా. కానీ దానికి పిల్లలు అంటే దానికి ఎట్లో అవుతుంది, దానికి అది ఆడుకోవాలనుకుంటుంది కానీ మనకు భయము మళ్ళీ గీక్తుందేమో అని. పాప దగ్గర ఆడుకుంటుంది.
తినదా పాప చిన్ని పాప వచ్చింది ఇప్పటికన్నా వచ్చారా చిన్ని దా పాపతో ఆడుకోదా పాప అయినా వస్తలేదు అది. ఫైనలీ జూనో ఆడైతే దొరికేసిండు. బెల్ట్ అయితే వేసేసినాము. యాక్చువల్లీ ఆ పిల్ల ఉండే కదా, ఆ పిల్ల అరవంగానే బయటికి క్షణంగా వచ్చేసింది, అరిసిందని. హెడ్ రోడ్లో దొరికిందిలే. ఇప్పుడే స్నానం చేయించేసి అయిపోతుంది కూడా సరే. టైం ఎట్లా 5 అవుతుంది. ఇంకా స్నానం చేయించేసి నేను కూడా ఆఫీస్కి అయితే బయలుదేరేది ఉంటుంది. చలో దీనికైతే స్నానం చేపిద్దాం. ఇట్లా ఎందుకు కట్టుకున్నాను అనుకుంటారా? యాక్చువల్లీ దొంగతనాలకి ఇట్లా దాంట్లో పోతలేవు. దేనికంటే జూనో వాడు స్నానం చేసుకున్నాక ఎదిరిస్తుంది, ఇట్లా బాడీ ఇట్లా షివర్ చేస్తుంది. ఇట్లా ఇట్లా అన్నప్పుడు అవి కరెక్ట్ మూతి పైన వచ్చి పడుతున్నాయి. దానికోసమని అవాయిడ్ చేయడానికి ఇది ఇట్లయితే మాస్క్ కార్డ్ కట్టుకొని ఇవైతే వాషింగ్ మిషన్లో వేసేసినాం అయిపోతుంది. నార్మల్ సపరేట్ ఉతుకునే అయిపోతుంది. ఎందుకంటే మూతిలో గీత పడితే బాగుండదని ఇట్లయితే కట్టుకున్నాం. మంచిగా కదా. ఇవైతే జూనో అండ్ టవల్స్ ఇవే వాడతాం మేము. నార్మల్ దాని టవల్స్ వాడేంత మాకు అంత లేదులే, కానీ ఇవి నార్మల్ వాడతాము. ఇది జూనో అండ్ షాంపూ అయితే జూనో అందే వాడతాము. జూనో గానికి అయితే డైరెక్ట్ బెల్ట్ వేసుకొని రూపాయలు తెచ్చేసినాం. ఎందుకంటే వాడు బెల్ట్ ఇప్పిండు అనుకో వాడు రాడు. అందుకని బెల్ట్ వేసి డైరెక్ట్ తెచ్చేసినాం. అది రాదు, ఎంత సతాయించింది అయినా గుంజుకొని అయితే వచ్చేసినాం. ఎందుకంటే స్నానం చేయాలి, చాలా రోజులు ఇప్పటికే స్నానం చేయిక జూనో గానికి. దానికోసం వారమైంది, అందుకోసం ఇప్పుడు స్నానం తెప్పించినాం. అప్పుడు చేపించినాం, మా అత్త వాళ్ళు వచ్చినప్పుడు చేపించినాం. ఎందుకంటే బాత్రూంలోకి వచ్చినాక మాట ఉంటుంది. ఎందుకంటే ఎట్లా నీళ్ళు పోస్తారు కదా, దానికి తెలుసు ఎట్లా నీళ్ళు పోస్తారని నాకు తెలుసు. 1 వీక్ అయిందిలే, ఎట్లయినా 1 వీక్ అయిందిగా స్నానం చేపిక. మళ్ళీ మనమే ముద్దులు ఆడుతుంటాం, తిప్పుతుంటాం దానికోసమని. చలో ఇప్పుడైతే స్నానం అయితే చేపిస్తాం. ఎంత నార్మల్ చేతులతోటే, ఆ గ్లౌజెస్ ఏం లేవు మా దగ్గర. గ్లౌజెస్ తీసుకోవాలి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకుంటాం. జూనోకి స్నానం అయితే వేయించేసి ఇంట్లోకి అయితే తీసుకొని వచ్చేసినాం. ఇంక ఎట్లా ఆడుతుంది చూడండి. ఒరే జై రేవంత్ రెడ్డి, కరెంట్ వచ్చింది కాబట్టి జై రేవంత్ రెడ్డి అన్నది. ఎందుకంటే పొద్దున్న నుంచి 100 సార్లు పోయింది ఇప్పటికే కరెంట్. జూనోకి స్నానం చేపించిన కాబట్టి ఇంకా నేను కూడా స్నానం చేసుకుంటాను. ఎందుకంటే అదంతా ఎదిరిచ్చి ఉంటుంది, అంతా బాడీ మీద కూడా ఉంటుంది. అంటే మూతికి మాస్క్ వేసుకున్నాం కానీ మొత్తం బాడీ మీద అంతా పడి. నేను కూడా ఇంకా స్నానం చేసుకొని ఇంకా చాయ్ తాగేసి ఆఫీస్కి అయితే బయలుదేరదాం. స్నానం అయితే వేసుకొని వచ్చిన. స్నానం చేసుకొని రాగానే కరెంట్ అయితే మళ్ళీ అయితే పోయింది. ఎన్నిసార్లు కరెంట్ ఎందుకు పోతుందో అర్థం కావట్లేదు. ఇంకా లైఫ్ కూడా ఇంతే బాయ్. కొన్ని రోజులు మంచిగా ఉంటాయి, కొన్ని రోజులు చెడ్డగా ఉంటాయి. మా అన్నింటినీ ఫేస్ చేసుకుంటూ వెళ్ళడమే. పాలు కూడా వచ్చేసినాయి. ఇంకా జూనోని బయట కట్టేసినాం కరెంట్ లేదని. ఇక్కడ కూర్చొని పాలు తాగేసి ఆఫీస్కి అయితే బయలుదేరుతాం. ఫైనలీ టైం అయితే 6 అయితే అవుతుంది. చలో ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరుతాం. ఆఫీస్లో అయితే కలుద్దాం. బ్యాక్ టు ఆఫీస్కి అయితే ఇప్పుడు వచ్చేసిన. చలో ఇంకా ఆఫీస్ అయిపోయినాక ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే కలుద్దాం. ఫైనలీ ఆఫీస్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా లంచ్ చేసి నిద్రపోవడమే. అన్నం అయితే తింటున్నాం నేను ఇంకా మమ్మీ. యాక్చువల్లీ కరెంట్ అయితే పోయింది, తింటుండే మధ్యలో పోయింది కరెంటు. ఈరోజు అయితే బాగా కరెంట్ పోతుంది, ఎందుకు అర్థం కావట్లే. ఇన్ని రోజుల నుంచి ఇన్నిసార్లు ఎప్పుడు కరెంట్ పోదు. ఓ నెలలో ఎన్నిసార్లు పోతుంది కరెంటు, దానికంటే ఎక్కువ సార్లు చేసి నెలలో దాదాపు ఒక 5-6 సార్లు ఉంటుంది అంతే కరెంటు. సరే ఈరోజు అయితే దానికంటే ఎక్కువ వెళ్ళిపోయింది. ఇంట్లో కరెంట్ అయితే లేదు, ఇంకా అట్లయితే నిద్రపోతున్నాం. ఇంకేం చేయాలి, దోమలు కరుస్తున్నాయి. ఒక పక్క బెడ్షీట్ కప్పుకున్నాం, అదో బెడ్షీట్ కప్పుకొని ఇంకా అట్లయితే అనుకుంటున్నాం. దోమలు కరుస్తున్నాయి, ఘోరంగా దోమలు కరుస్తున్నాయి. చలో ఈ రోజుకైతే ఈ బ్లాగ్ అయితే ఇంతే. ఈ బ్లాగ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు